సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బ్రతకడానికి రాజకీయాలకు రావద్దు, బ్రతుకులు మార్చడానికి రాజకీయాలకు రండి అంటున్నారు. ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు తన వ్యక్తిగత స్వార్థాల కోసము, లేకపోతే ఆయన కుటుంబాన్ని కాపాడుకోవడానికి కోసము, లేకపోతే వాళ్ళ వర్గాన్ని కాపాడుకోవడం రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే చెల్లవరం ఇంత ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అనేది చాలా మంది తెలియదు. నా సొంతూరు మా ఫాదర్తో మాత్రం ఆలూరు. కాకపోతే ఈ యమునూరు నుండి మీకు ఏ పార్టీ తరఫున ఏమే పదవులు వచ్చాయి? ఆ రోజు పార్టీ అధిష్టానం నాకు చాలా క్లియర్గా, వరుణ్ నువ్వు ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయమని నచ్చాను. మీకైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన భావాలన్నీ నచ్చాయి. అయితే మీరు ఇంతవరకు ఆ భావాలను చూసి ఏమేమి కార్యక్రమాలు చేస్తారు, ఏమైనా సేవా కార్యక్రమాలు ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందే నాకు ఎన్జిఓ ఉందని చెప్పాను. నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ ఇస్తే ఏదైనా ముందుకు వెళ్ళచ్చు. మీకు ఏమి ఇన్ఛార్జ్ లేదు కదా. 2019 తర్వాత నుంచి నాకు ప్రోటోకాల్ లేదు, వాస్తవాలు మాట్లాడుకుంటాను. యమునూరులో జనసేన పార్టీలో కార్యాలయాలు 2 ఉన్నాయి. ఎందుకలా? మనది కార్యాలయం కదా సార్, వ్యక్తిగత కార్యాలయం నాది. ఇది నా ఏమంటే నేను ఇక్కడ చూసుకుంటాను. ఎలక్షన్స్లో ఎన్డీఏ తరఫున అభ్యర్థి వివి జనేష్ రెడ్డి గారికి మీరు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? కలుపుకోలేదు. వాస్తవాలకు చెప్పాలంటే జనసేన పార్టీని బీజేపీ పార్టీ గురించి నేను మాట్లాడను, కానీ జనసేన పార్టీ నాయకులను ఎవరిని కూడా ఆయన కలుపుకోలేదు. ఆల్రెడీ ఎన్డీఏ కూటమి కదా. నీకు మిత్రధర్మం ఎక్కడ ఉంది? నువ్వు మిత్రధర్మం అంటే మా పార్టీ నాయకులని, మా పార్టీ కార్యకర్తలను నువ్వు ఎట్లా జాయిన్ చేసుకుంటావు? మిత్రధర్మం గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్డీఏలో కూటమిలో ఉన్నారు. ఆ ఎన్డీఏ కూటమిలో ఉండి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అంత విమర్శిస్తున్నారు. ఇది మిత్రధర్మం కాదంటారా? నా కార్యకర్తలు ఇబ్బంది పడి నా పార్టీని విచ్ఛిన్నం చేసినందుకు నేను బాధపడుతున్నాను. ఇప్పుడు జనసేన పార్టీ కన్వీనర్ గారు ఉన్నారు సురేష్ గారు. అయితే మీ ఇద్దరు కలిసి కన్వీనర్గా సేవాదళలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు మీ ఇద్దరికి ఎందుకు పడట్లేదు? సూపర్. మా జిల్లాకి అఫీషియల్గా ఈరోజు సురేష్ బాబు అనే వ్యక్తి కన్వీనర్ ఉన్నా కూడా ఇన్ఛార్జ్ కాదు, జిల్లా అధ్యక్షుడు కాదు. మరి ఇప్పుడు కన్వీనర్నే మీరు ఎదిరిస్తే టైంలో ఇద్దరు కన్వీనర్లుగా ఉన్నప్పుడు నాకు ఆయనకి చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. కాబట్టి బైరెడ్డి బ్రాండ్ అనేది ఉంది. బైరెడ్డి వాళ్ళని ఎదిరించారు. ఒక వీడియో చూస్తాను, ఏమని తిట్టారు? ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి నా దృష్టిలో ఆకరవుడు. ఎట్లా ఎత్తారు? నువ్వు ఒక పెద్ద బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా పార్టీ స్టాండ్ని కాపాడుకుంటూ, పార్టీ విలువలు కాపాడుకుంటూ మాట్లాడింటాడు అనుకోవచ్చు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని తను మేధావులుగా ప్రకటించుకునే వ్యక్తి అంతే తప్ప రాజకీయ విలువలు ఎక్కడ ఉన్నాయి ఇతనికి? ఇప్పుడున్న ఎమ్మెల్యేని గతంలో సోమప్ప సర్కిల్ దగ్గర సభలోనే తిట్టాను, దాంట్లో డౌటే లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీని కానీ ఎవరైతే విమర్శిస్తారో నా కుటుంబ సభ్యులైనా నాకు శత్రువుతో విమర్శించి తిట్టినందుకైనా ఇప్పుడు మిమ్మల్ని దూరం పెడుతున్నారు పార్టీ కార్యక్రమాలు కానీ, ఏమైనా నియోజకవర్గంలో కానీ? మేబీ ఉందేమో, తెలియదేమో, ఉండిండొచ్చేమో, అందువల్లే ఈరోజు దూరం పెడుతున్నాడేమో. నెక్స్ట్ మీరేమన్నా మీరు పోటీలో నిలబడాలనుకుంటున్నారు? ఇస్తే పోటీ చేద్దాం అనుకున్నాం. పార్టీ ఏం ఆలోచిస్తే దానికి అనుగుణంగానే వెళ్ళే ప్రయత్నం. పార్టీలో పదవి ఇచ్చినా ఆయనతోనే నడక, ఇవ్వకపోయినా సింపుల్గా చెప్పాలంటే మొదటి అడుగు ఆయనతోనే, చివరి అడుగు ఆయనతోనే. మా లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రికి చూడాలనేది కోరిక. ఒక్క అడుగు దూరంలో ఉన్నాం. అది 2029లో ఫుల్ఫిల్ అయిపోతుంది. పవన్ కళ్యాణ్ గారికి సీఎం.